హైదరాబాద్లోని డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇల్లు, ఆఫీసులో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ లో రంజిత్ రెడ్డికి వ్యాపార లావాదేవీలతో పాటు భాగస్వామిగా ఉన్నారు. సిఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య సోదాలు జరుగుతున్నాయి. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కార్యాలయాల్లో వరుసగా తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 3 రాష్ట్రాల్లో క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో పాటు కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఏకకాలంలో హైదరాబాద్లో సోదాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 3 రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా 3 రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 150 వాహనాలు, 400 మంది ఐటీ సిబ్బంది ఈ సోదాల్లో కూడా వాళ్ళు సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ పైన సోదాలు చేయడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు మాజీ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఇంటితో పాటు అతని కార్యాలయంలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే రంజిత్ రెడ్డి కూడా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. మనం చూస్తున్నాం ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు నెల్లూరు, మరోవైపు బెంగళూరులో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గడిచినటువంటి 5 సంవత్సరాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 30 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ 30 ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి యూనిట్స్ అన్ని కూడా 3 రాష్ట్రాల్లో కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటిపైన సోదాలు కొనసాగుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే తను బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సమయంలో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ తోటి వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇందులో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, పన్ను ఎగవేతకు సంబంధించి కూడా ఐటీ శాఖ అయితే మాత్రం నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ కావచ్చు, ఎండి ఇళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం రంజిత్ రెడ్డి ఇంట్లోనే దాదాపు 4 బృందాలు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 24 మంది అధికారులు ఈ సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు డిఎస్ఆర్ ఎండి సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇక సిఇఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లలో కూడా, కార్యాలయాల్లో కూడా సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సత్యనారాయణ ఇంట్లో ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. డిఎస్ఆర్ ఎండి సుధాకర్ రెడ్డి ఇంట్లో కూడా కొన్ని కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రస్తుతం రంజిత్ రెడ్డి ఇంటిపై, కార్యాలయాలపై సోదాలకు సంబంధించి ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మొత్తం 3 రాష్ట్రాల్లో దాదాపు 150 వాహనాల్లో 400 మంది సిబ్బంది ఈ ఐటీ రైడ్స్ లో ఈరోజు సోదాలు చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఐటీ శాఖ అధికారులు సోదాలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా పన్ను ఎగవేతకు సంబంధించి మాత్రమే కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇందులో ఆర్థిక పరమైన లావాదేవీలు, అంతే గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున పన్నులు ఎగవేశారనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు వీళ్ళు 10 సంవత్సరాలుగా చేసినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు వీళ్ళు వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ స్థాయిలోనే వ్యత్యాసాలు ఉన్నట్లు ఇప్పటికీ ఐటీ శాఖ గుర్తించింది. కాబట్టి ఈ స్థాయిలో ఈ యొక్క రైడ్స్ కూడా కొనసాగుతున్నాయనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి, ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ రైడ్స్ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విజయ చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.